కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ డిపార్ట్మెంట్లకు సంబంధించిన సోదరులు, సోదరిమల్లు, ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైన దినం. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈ జయంతి సందర్భంలో వేలాది మందిని ఇక్కడికి పిలిచి ఒక సందేశాన్ని ఇవ్వాలని ప్రేమ్ సాగర్ రావు గారు ఓ గొప్ప ప్రయత్న భాగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలని, వారి ఆలోచనల్ని వారు చూపెట్టిన బాటలో నడపాలని ఈ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, నాయకుడిని సమానోయత్తం చేయాలని ఒక ఆలోచన దృక్పథంతో వేలాది మందికి తెరలి రావడం జరిగింది. దాదాపు నెల రోజుల నుంచి ఈ జై బాపు, జై భీమ్, ఈ జై సంవిధాన్, మన రాజ్యాంగం, ఈ కార్యక్రమ భాగంలో ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో ఇంటింటికి పోయి ఈరోజు మన రాహుల్ గాంధీ గారు, మన అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాజ్యాంగానికి సంబంధించిన అనేక అంశాలు, బాపూజీ చెప్పిన అనేక అంశాలని ప్రతి ఇంటిలో మనం చెప్పి తీరాలే. ఈరోజు రాజ్యాంగాన్ని బలహీనపరిచే విధంగా చేస్తా ఉన్న ప్రయత్నాలను అడ్డుకోవాలి. ఒక ప్రక్కన బీజేపీ నాయకత్వం, బీజేపీలో ఉన్న మరి హోంమంత్రిగా ఉన్న పెద్దలు రాజ్యాంగం విషయంలో, అంబేద్కర్ గారి విషయంలో ఏ విధంగా మాట్లాడటం జరిగింది, చులకనగా మాట్లాడటం జరిగింది, బలహీనపరిచే కార్యక్రమం జరుగుతా ఉన్న సందర్భంలో ఒక జాతీయ పార్టీగా, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పార్టీగా, బాపూజీ గారు ఇచ్చిన ఆదేశాలను నడిచిన పార్టీగా, రాజ్యాంగ రూపకల్పైన అంబేద్కర్ గారిని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలని ఒక మేధావి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షన చేసిన కార్యక్రమాలు ఎక్కడ కూడా ప్రపంచంలో మన భారతదేశం పట్టం ఉన్నంత వరకు ఈ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ముందుకు పోవాలని చేస్తా ఉన్న సందర్భంలో మరి వీరు బాపూజీ గాని, అంబేద్కర్ గారు గాని వారి ఆలోచన విధానాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు కానీ ఈ రోజు మనం అందరం చూస్తా ఉన్నాం. దళిత సోదరులకి సంబంధించి గత ప్రభుత్వం, గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తే మొట్టమొదటిసారి దేశంలోనే ఒక కొత్త కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తే అంబేద్కర్ గారి ఆలోచన మేరకు ఈరోజు మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా వచ్చిన తర్వాత ఏం చేసింది, ఆ దళిత సోదరులు వేచి చూస్తా ఉన్నా ప్రధానమైన కార్యక్రమం కేటగరైజేషన్ చేసి ఈ రోజు చట్టాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా దిక్సూచిగా నిలబడ్డ మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది తెలంగాణలో ఏర్పడ్డది. రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈరోజు ఓబీసీలకు సంబంధించి, ఇతర వర్గాలకు సంబంధించి జనగణన చేయాలని ఒక దృఢ నిశ్చయంతో జనగణన చేసి రాబోయే కాలంలో ఓబీసీలకు సంబంధించి ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజానికానికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో జనగణన కూడా కార్యక్రమాలు చేయటం జరిగింది. ఇవన్నీ మేము చేస్తా ఉన్నాం. ఏమి చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఒక సంవత్సర కాలంలో 10 సంవత్సరాల కాలం పాటు చేయలేని అనేక అంశాలు నేను సూచాఛాయగా చెప్తా. ఈరోజు రాసుకోండి. బీజేపీకి సంబంధించిన వారు, టీఆర్ఎస్ సంబంధించిన వారు ప్రతిరోజు విమర్శ చేసేవారు. ఒక్క సంవత్సరంలో రాజకీయ చిత్తశుద్ధి ఉంటే ఏం చేయగలుగుతామో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, భట్టి విక్రమార్క గాని, సహచర మంత్రివర్గ సోదరులు గాని
ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, మహాలక్ష్మి కార్యక్రమం ఉచిత బస్సే గాని, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల కార్యక్రమం గాని, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంటే గాని, సిలిండర్లు 500 రూపాయలకి ఇచ్చటమే కానీ, ఇందిరమ్మ ఇల్లు మొదలు పెట్టడంతో పాటు 57,000 ఉద్యోగాల భర్తీలు ఈ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో రాజీవ్ యువ వికాస కార్యక్రమంతో పాటు 21,000 రూపాయల రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యానికి 500, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతులకు ఉచిత విద్యుత్తు, బీసీలకు సంబంధించి జనగణన. ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. ప్రేమ్ సాగర్ రావు గారి నేతృత్వంలో ఇక్కడ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమ భాగంలో ఈ రోజు విదేశాలకు పోయి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు మహిళలకు 21,000 కోట్ల రూపాయలు 3 గ్రూపులుగా ఎస్సీల వర్గీకరణ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు, గిగ్ వర్కర్స్ సంబంధించిన ప్రమాద భూమి, గల్ఫ్ మృతులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, కొత్త సిటీ నిర్మాణం, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, కొత్త ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంతో పాటు మెట్రో రైలు హైదరాబాద్ లో విస్తీర్ణ, మూసీ నది పునర్జీవనం కార్యక్రమంతో పాటు మొన్ననే మొదలుపెట్టి ఇక్కడ ఉంటున్న 99% మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వ్యక్తికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాలని 1 సంవత్సర కాలయంలో మనం ప్రభుత్వం చేపట్టిన విజయాల వీధి, ప్రగతి రథం, సకల జనుల హితం, మా ప్రజా ప్రభుత్వం చేస్తా ఉన్న కార్యక్రమ భాగంలో ఈ రోజు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు నాకు కొద్దిగా ఈర్ష కలుగుతాను. మంత్రి అయినా కానీ ఇన్ని వేల కోట్ల, ఇన్ని వందల కోట్ల రూపాయలు నేను నియోజకవర్గం తీసుకోకపోయినా 760 కోట్ల రూపాయల వరకు ఇది ఒక్కరే రోజు ఇప్పుడే శంకుస్థాపన కార్యక్రమాలు చేసి ఇంకా చేయాలనుకుంటున్నారు. ఇంకా చేయదలుచుకునే ఓ ప్రధానమైన కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడే చూసాం అంబేద్కర్ గారి కూడలి వద్ద ఎంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందో. హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ పట్టణానికి సంబంధించి ఈ జిల్లా కేంద్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచన చేస్తా ఉన్న ప్రేమ్ సాగర్ గారికి మేము ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో సహకరించే కార్యక్రమం చేస్తాం. అతి త్వరలో రాబోతా ఉన్నాం. నేను గాని బట్టి గారు గాని ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ క్రియేట్ చేయడానికి అతి త్వరలో శంకుస్థాపన కార్యక్రమానికి వారు అడివే చూస్తా ఉన్నారు. నేను చెప్తానో లేదా అని అతి త్వరలో వారికి కావాల్సిన నిధులు కేటాయింపు చేసి ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత యువతకి ఉపాధి కల్పన భాగంలో మేము తప్పకుండా సహకారం చేస్తాం. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో మా వంతు సహకారం ఉంటుందని మీ అందరికీ మనవి చేయడానికి మేము వచ్చాం. మీరు